పరమ గురువు శిష్యుడిని నదిలో తీసుకెళ్ళి మెడమే చేయబెట్టి 3 మడకల ముంచి ఓ దివ్య మంత్రాన్ని చెప్పి ఈ మంత్రాన్ని సాధన చేయమని చెప్తే ఆ శిష్యుడు గురువుగారు నన్ను ఎంత ప్రేమతో, ఎంత అవ్యాజ్యమైన ప్రేమ నా మీద, ఎంతమంది ఉంటే నన్నే లోపలికి తీసుకెళ్ళి ఈ నదిలో స్నానం చేయించి నాకు చెవులో బ్రహ్మోపదేశం చేసి నా జన్మ తరించడానికి గురువు నాకు ఎంత అనుగ్రహ వర్షాన్ని కురిపించాడు. ఇలాంటి గురువుకు నేనేమిచ్చి రుణం తీర్చుకోవాలి? ధన ధాన్య కనక వస్తువులు ఏవి కూడా దీనికి సరితోవు. కాబట్టి నేను సాధన చేయాలి, సాధనలో పక్వత చెందాలి, గురువు ఇచ్చినటువంటి సాధనని తీక్షణంగా చేయాలి. ఇది బ్రహ్మ విద్య కావచ్చు, భౌతిక విద్య కావచ్చు, ఇంకొక విద్య కావచ్చు. ఏ విద్యను అధ్యయనం చేసే శిష్యుడు ఆ విద్యలో పూర్తిగా మనసును మోహరించి దాన్ని పూర్తిగా అధ్యయనం చేయగలిగితే భౌతిక విద్య అయితే అద్భుతమైనటువంటి ఉద్యోగం వస్తుంది, సంపాదన వస్తుంది. వ్యాపారస్తుడైతే వ్యాపారాన్ని విస్తరించుకుంటాడు, ధనం సంపాదిస్తాడు. ఆధ్యాత్మిక విద్య అయితే మనసు పరిణితి చెందుతుంది, పక్వత చెందుతుంది, విషయరహితమైనటువంటి మనస్సు వస్తుంది, విషయాలని జయిస్తాడు. నిర్దిష్టమైనటువంటి జీవన ప్రమాణంతో భౌతిక విషయ ఆకర్షణ నుంచి పూర్తిగా బయటకు వచ్చేసి తన వృత్తులు ప్రవృత్తులు చేసుకుంటూనే విషయాలను స్పర్శించకుండా తన సాధన చేసుకుంటూ ఈ సమాజానికి ప్రామాణికమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు. ఇది సాధన ద్వారా ఎవరు ఏ మార్గంలో ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిలో దానికి సంబంధించిన సాధన జాగ్రత్తగా చేస్తే ఆ సాధన తనను ఆ స్థాయికి తీసుకెళ్తుంది. ఓం ప్రశాంత్.